ఇది పండగ ముందు స్మాల్ షాట్ అండి. అయితే కాకపోతే ఎందుకు లేట్ అయింది పెట్టడం అనేది లాస్ట్ వరకు చూడండి. పండగ వాతావరణం అన్నది చాలా బాగా వచ్చింది. ఆహ్, ప గాలిపటాలు గాలిపటాలు అమ్మడం, అలాగే కొత్త కొత్త గాజులు కొనడం, చెవులీలు కొనుక్కోవడం, ఎన్ని ఉన్నాయి ఇంట్లోని కొత్తగా పండగొచ్చిందంటే కొత్తవి కొనాల్సిందే. ఏవన్నా సరే. అందులో ఒక ఆడపిల్లలుంటే ఇంట్లో మరీ కొనాల్సొస్తది. ఇంకా పాతవి ముందు రోజు కొన్నా సరే పండగొచ్చిందంటే కొత్తవి కొనాల్సిందే. అలా ఉంటుంది మరి ఆడపిల్లలున్న ఇంట్లోని. ఇక్కడ మట్టుకు అంటే షాపింగ్ పండగ అనగానే ఇంకా షాపింగ్‌కి వెళ్ళాలి. బట్టలతో పాటు ఇవి కూడా కొత్తవి ఉండాలి. గాజులని, క్లిప్పులని, హెయిర్ బ్యాండ్స్ అని, చోలీలని ఇలా బిల్లు చూస్తే వాస్తది మరి. కానీ ఆడపిల్లలు ఉంటేనే కదా సరదా, ముచ్చట అన్నీ కూడాను. అందుకని ఇక్కడ గాజులు, చోలీలు అన్నీ షాపింగ్ అయింది. అయితే లాస్ట్ వరకు వీడియో ఎందుకు చూడమన్నానో చూడండి. ఇక్కడ నా చెవులకి స్టడ్స్ ఉంటాయి. అంటే ఎక్స్ట్రాగా ఇలా స్టడ్స్ ఉంటాయి. అవి చూసి మా పిల్లలు పొడిపించమని గోల ప్రతిరోజును. సడన్గా అక్కడికి గాజు షాప్కి వెళ్తే పక్కన పార్లర్ ఉంటే అక్కడ వీళ్ళు పొడిపించే వరకు ఊరుకోలే. కానీ వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదంటే ఇది అందరూ చూసే వరకు రియల్గా చూడాలి, వీడియోలో చూడకూడదు. మా వాళ్ళందరూ చూసే వరకు వీడియో నువ్వు పోస్ట్ చేయకని మా పిల్లలు అటు చెప్పారు. అందు గురించి వీడియో పోస్ట్ చేయలేదు. ఇది అసలు ఏమీ నొప్పి పుట్టదు, జస్ట్ చీమ కుట్టినట్టు కూడా ఉండదు. మా పెద్ద పాపకి అయితే ముందే భయం. ఫస్ట్ వీళ్ళిద్దరూ కుట్టించుకున్న తర్వాత ఇది కుట్టించుకుంది. ఎందుకంటే వీళ్ళ ఫీలింగ్స్ చూసి అది కూర్చుందనమాట. ఇదైతే కొంచెం ధైర్యంగానే ఉంటుంది. మా చిన్నదే. పెద్దదానికి చాలా భయం. నాకులా ఇంజెక్షన్ అన్న భయమే. ఎలా పట్టేసుకుందంటే అసలు చాలా భయం పడిపోయింది. కానీ పొడిచిన తర్వాత ఒక పక్క ఇంతేనా అన్నది. అలాగా వీళ్ళ చెవులు కుట్టించుకోవడం అన్నది అయ్యింది. నెక్స్ట్ ఇవి తీసిన తర్వాత ఎలా ఉన్నాయి ఇంకో వీడియోలో చూద్దాం. బై ఫ్రెండ్స్.